ఇవాల్టితో ముగియనుంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం. గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ నేతలు 30,000 మెజారిటీ ఖాయమంటున్నారు. నవీన్ యాదవ్ని గెలిపిస్తే తన కుడి భుజంగా ఉంటాడని ప్రకటించిన సీఎం రేవంత్ 4 రోజుల పాటు రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు నిర్వహించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా 10 రోజుల పాటు విస్తృతంగా ప్రచారం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు సీఎం రేవంత్, పీసీసీ చీఫ్. ప్రచారానికి కొన్ని గంటలే సమయం ఉండడంతో వివిధ రూపాల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు నేతలు. ఇదే అంశంపై అప్డేట్స్ యూసఫ్గూడ డివిజన్ నుంచి మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, చెప్పండి, చివరి రోజు ఎన్నికల ప్రచారం ఏ విధంగా సాగుతోంది? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి ఈరోజు సాయంత్రానికి తెరపడనుంది. ఇంకా మిగిలింది 7 గంటల సమయం మాత్రమే. దీంతో చివరి ప్రయత్నంగా కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో కంటోన్మెంట్ ఉప ఎన్నిక మినహా గత సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక సీటు కూడా కాంగ్రెస్ గెలవలేకపోయింది. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలిచి తమ సత్తా చాటాలనుకుంటుంది. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఆ నేపథ్యంలో ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఎన్నిక ఫలితం దాని మీద ప్రభావం ఉంటుందనేది కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. అందుకే ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రతి డివిజన్కు 2 మంత్రులు చొప్పున మొత్తం 13 మంది మంత్రులకు 7 డివిజన్ల బాధ్యతను అప్పగించింది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి 4 రోజుల పాటు 7 డివిజన్లో కూడా రోడ్ షోలో పాల్గొన్నారు, మీడియా సమావేశాలు పెట్టారు. ఈరోజు మీట్ ది ప్రెస్లో కూడా సీఎం మాట్లాడబోతున్నారు. మంత్రులు అయితే దాదాపుగా గత 15 రోజుల నుంచి డివిజన్లలో మకాం వేస్తూ కూడా పూర్తి స్థాయిలో పోల్ మేనేజ్మెంట్ చేస్తున్నారు. ప్రతి ఒక్క ఓటర్ను కలిసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అభివృద్ధి సంక్షేమ ఎజెండాగా కూడా కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల అంశంగా ప్రధాన అస్త్రంగా చెప్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇంకా 3 ఏళ్ళు జూబ్లీహిల్స్ని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికి దాదాపుగా 100 నుంచి 150 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం, ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తూ ఉంది. ఈ అన్ని అంశాలతో పాటు పోల్ మేనేజ్మెంట్ పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. డివిజన్లకు సంబంధించి ముఖ్యమైన నేతలందరూ కూడా బాధ్యత తీసుకొని ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు కూడా తీసుకున్నారు. దాదాపుగా 3 నెలల నుంచి కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు గ్రౌండ్ వర్క్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇలా ఓవరాల్గా కూడా సంబంధించి ఎన్నికల ప్రచారం ఒక వ్యూహం అయితే పోల్ మేనేజ్మెంట్ పైన మరొక వ్యూహం పెట్టుకొని తీవ్ర స్థాయిలో కూడా అటు ప్రతిపక్షాలపైన విమర్శలకు పెట్టారు. గతంలో బీఆర్ఎస్ ఏమి పెద్దగా అభివృద్ధి చేయలేదంటే కూడా బీఆర్ఎస్ పైన కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో బీజేపీ ఫెయిల్ అయిందంటూ కూడా బీజేపీ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మొత్తంగా నవీన్ యాదవ్ స్థానికుడనే ఒక అంశాన్ని ప్రధాన అస్త్రంగా చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడుగుతూ ఉంది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు సంబంధించి ఇప్పటివరకు జరిగిన ప్రచారాన్నంతా కూడా తెరపడబోతూ ఉంది. ఎల్లుండి పోలింగ్ జరగబోతున్న నేపథ్యంలో మొత్తానికైతే సంబంధించి ప్రచారానికి తెరపడినప్పటికీ సాయంత్రం ఫోన్ లైన్ల ద్వారానైనా ఇక్కడ ఉన్న కోఆర్డినేటర్లతోనే ఎప్పటికప్పుడు కాంటాక్ట్లో ఉండాలంటూ కూడా పార్టీ నేతలు భావిస్తూ ఉన్నారు. రైట్ రాకేష్, థ్యాంక్ యూ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం ఇవాల్టితో ముగియనుంది. సాయంత్రం 5 గంటలకు మైక్లు మూగబోనున్నాయి. ఇవాళ యూసఫ్గూడ రోడ్ షోలో కేటీఆర్ పాల్గొంటారు. జూబ్లీహిల్స్ బరిలో 58 మంది అభ్యర్థులు ఉన్నారు. జూబ్లీహిల్స్ పరిధిలో 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. 4,01,365 మంది ఓటర్లున్నారు. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న కౌంటింగ్ ఉంటుంది. ఇదే అంశంపై అప్డేట్స్ జూబ్లీహిల్స్ నుంచి మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. దిలీప్, చెప్పండి, ఈ రోజుతో లాస్ట్ రోజు ఎన్నికల ప్రచారానికి మరి బీఆర్ఎస్ ఎలాంటి ప్రచారంతో ముందుకు దూసుకువెళ్తోంది? కేటీఆర్ పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సరేనా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చినప్పటి కూడా బీఆర్ఎస్ ఆ ప్రచార పర్వాన్ని చాలా వేగంగా చేసిందని చెప్పుకోవచ్చు. అభ్యర్థి ప్రకటనతో పాటు డివిజన్ల వారీగా ఇన్ఛార్జీలను నియమించడం పాటు కూడా ఇంటింటి ప్రచారంలో చాలా దూసుకుపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఆ ప్రచారం ముగినుంది. సో ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ యూసుఫ్గూడలో రోడ్ షో ఉంది. సో ఇప్పుడు ప్రజెంట్ కూడా బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు ఎర్రగడ్డలో ఇంటింటి ప్రచారంలో పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను బీఆర్ఎస్ పార్టీ సవాల్గా తీసుకుంది. సో సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని ముందు నుంచి కూడా వ్యూహాలు రచిస్తుంది. దీనిపైన కేసీఆర్ ప్రత్యేకంగా నేతలందరినీ పిలిచి కూడా వాళ్ళందరికీ కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన వ్యూహాలు ఏ రకంగా పెట్టాలి అనే దానిపైన కూడా వ్యూహరచన చేసిన పరిస్థితి కనిపించింది. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు పార్టీ నేతలందరూ కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. డివిజన్ల వారీగా ఇన్ఛార్జీలు నియమించి ఇంటింటి ప్రచారం చేశారు. సో ముఖ్యంగా ఈ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం లేదంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. సో ఏ వర్గానికి ఎంతెంత
బాకీ ఉందో అంటూ కూడా ఒక బాకీ కార్డ్ని సిద్ధం చేసి సో ఇంటింటికి ప్రచారం చేసిన పరిస్థితి కనిపించింది. అలాగే కుల సంఘాలతో సమావేశాలు, అలాగే ఆత్మీయ సమ్మేళనాలు, మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో వచ్చినటువంటి ఈ ఉప ఎన్నిక సందర్భంగా 7 డివిజన్లలో కూడా ఇటు మాగంటి గోపీనాథ్ సంస్కరణ సభలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ కొంత సెంటిమెంట్ని కూడా రాజేసే ప్రయత్నం ఇటు బీఆర్ఎస్ చేసింది. సో అలాగే ప్రభుత్వ వ్యతిరేక విధాలు, ముఖ్యంగా హైడ్రాకి సంబంధించి సో హైడ్రా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. హైడ్రా బాధితులందరితో కలిసి హైడ్రా కూల్చివేతల పైన కూడా నిరసనలు వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే బస్తీ దవాఖానాలను సందర్శించారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బస్తీ దవాఖానాలను పట్టించుకోవడంలో పూర్తిగా విఫలమైందని చెప్పడంతో పాటు అలాగే హైదరాబాద్ అభివృద్ధి, సో బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలు హైదరాబాద్ని ఏ అంశాల్లో అభివృద్ధి చేసింది, రోడ్లు అయితేనేవి, ఫ్లైఓవర్లు, అలాగే మురుగునీటి కాలువల నిర్మాణము, ఎస్టీపీల నిర్మాణముతో పాటు కంపెనీలు ఏ కంపెనీలు హైదరాబాద్కి వచ్చాయో సో ఇవన్నీ కూడా ప్రచారం చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడంతో పాటు సో హైదరాబాద్ అంటేనే పెట్టుబడులు, అలాంటి పెట్టుబడులు రాకుండా పోయాయి. అది హైడ్రా కావచ్చు, అలాగే రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైంది అంటూ కూడా ఈ అంశాలపైన కూడా బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారంలో కూడా పూర్తిగా విశ్లేషణ పరిస్థితి. సో ఇవాళ ఆ చివరి అంశం, సో ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఈ యొక్క జూబ్లీస్ ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల ప్రచారం ముగియబోతున్నటువంటి నేపథ్యంలో సో ఇవాళ కూడా నేతలందరూ కూడా బిజీగా ఉన్నారు. ఇక రేపు జూబ్లీస్ నియోజకవర్గంలో మొత్తం 407 బూతులు ఉన్నాయి. సో 407 బూతుల ఇన్ఛార్జీలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించి ఎల్లుండి జరగబోయేటువంటి ఎన్నికకు పూర్తిస్థాయి సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అరుణ. ఓకే దిలీప్ స్వామి, థ్యాంక్ యూ.